పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చనిపోయిన వారి వస్తువులు హ్మ్. మనం క్యారీ ఫార్వర్డ్‌గా ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు, హ్మ్. చెప్పులు అలాంటివి వాడొచ్చా? వాడకూడదా? మిగతా ఆస్తులు, అంతస్తులైతే పంచేసుకుంటాం అనుకోండి. బంగారాలు గట్రా డబ్బులు. వాటి గురించి అసలు క్వెషనే వాటికి లేదు. వాటికుండవా ఈ ఈ మైలలును, ఈ ఏవి కూడా. ఎమోషన్స్ మరి? కానీ బట్ దెన్ వాళ్ళ బట్టల విషయం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ క్యారీస్ దేర్ ఎనర్జీ అంటారు గదమ్మా! బట్టలే కాదు, వాడిన వస్తువులన్నీ కూడా క్యారీ ది ఎనర్జీ. ఎప్పటి వరకు ఉదాహరణకి ఉంటదమ్మా అట్లా? చనిపోవడం కాదు, బతికున్న వాళ్ళు కూడా హ్మ్. కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చుని వెళ్ళారనుకో, హ్మ్. ఆ కుర్చీలో స్ట్రాంగ్ నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. అవును. వాళ్ళు మీరెప్పుడు కూర్చుని అంటారు. వెళ్ళాక సంథింగ్ మనం అక్కడ కూర్చుంటే చికాకు అనిపిస్తుంది. హ్మ్. కాసేపు దాన్ని వదిలేసి ఒక పూట ఆ మర్నాడు గానీ కూర్చోలేము. కొంతమంది పడుకున్న మంచాల మీద గానీ, హ్మ్. కొంతమంది కూర్చుని వెళ్ళినటువంటి ప్రదేశాల్లో గానీ, మనం కూర్చుంటే చికాకు పడతాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ అంత నెగెటివ్‌గా ఉంటాయి. హ్మ్. కొంతమంది ఉన్నప్పుడు బాగుంటుంది. వాళ్ళు వెళ్ళాక కూడా ఆ ప్లెజెంట్‌నెస్ విల్ బి క్యారీడ్. కరెక్ట్. వాళ్ళ వైబ్రేషన్స్. హ్మ్. ఇవి బతికున్న మనుషులదే కాక, ఇదే స్వభావాలు చనిపోయిన తర్వాత కూడా క్యారీ ఔట్ అవుతాయి. అవుతాయి కదమ్మా! అవుతాయమ్మా. మనం అవుతాయి. నమ్మాల్సిందే మనం. నమ్మాలి. ఎందుకంటే మూఢనమ్మకం కాదిది. మూఢనమ్మకం కాదు. ఎందుకంటే వైబ్రేషన్స్ మీరు నమ్మారు అంటే ఇవి నమ్మాలి. హ్మ్. వైబ్రేషన్స్ లేవు, అది నేను కళ్ళతో చూడలేదు అనుకుంటే ఇంక చెప్పేదేం లేదు. హ్మ్. అదేలెండి. నెగెటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్న వాటిని నేను నమ్మను అన్నారనుకో, హ్మ్. అటువంటి వాళ్ళకి మనకి చెప్పేదేం లేదు. అదేలెండి. సాధారణంగా ఎవరైతే ఇంకా కొద్ది కాలం బతికుందాం అనుకుంటారో, వాళ్ళకి చాలా కామాటం ఉంటుందమ్మా. బతికుండాలని. హ్మ్. కొంతమంది అనుకుంటారు, ఇన్నేళ్ళు బతికాను గదా! ఇన్ని రకాల సుఖాలు అనుభవించాను, అయిపోయింది. శరీరం సరిగ్గా లేదు. దీంతో నేను ఎంతకాలం ఉంటాను? ఇది వదిలిపెట్టేస్తే సుఖం. ఎప్పుడొస్తే అప్పుడు హాయిగా ఈ శరీరం వదిలేస్తాను అనుకున్న వాళ్ళుంటారు. హ్మ్. ఈ రెండింటి మధ్య ఉంది తేడా. హ్మ్. ఎవరైతే ఇంకా మాకిది కావాలనుకుంటారో, వాళ్ళు తరచుగా వాడే వస్తువులు, వాళ్ళు ఇష్టపడే వస్తువుల దగ్గర వాళ్ళ వైబ్రేషన్స్ ఉంటాయి. సో, మనం దాన్ని వాడొచ్చా? వాడకూడదా? అది యాక్సెప్ట్ వాళ్ళ చేయొచ్చు. వైబ్రేషన్స్‌ని బట్టి ఉంటాయి. ఓకే. ఉదాహరణకి 10 రోజుల వరకు కూడా హ్మ్. ఆ జీవి ఆ దరిదాపుల్లోనే ఉంటుంది అని చెప్తారు. హ్మ్. సపిండీకరణం ఏదో చేస్తారు కదా! అప్పటిదాకా. హ్మ్. అందుకని ఆ టైంలో వాళ్ళు వాడిన వస్తువులు ఒక్కోసారి కదులుతాయి. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హ్మ్. ఒకళ్ళ కళ్ళజోడు ఉంటుంది, ఒకళ్ళకి పర్స్ ఉంటుంది, ఒకళ్ళ వాచ్ ఉంటుంది, హ్మ్. లేదా వాళ్ళు వాడే పెన్ ఉంటుంది. ఇట్లాంటివే కదా తరచుగా వస్తు మమకారం ఉండేవి. అవునమ్మా. చెప్పులు, బట్టలు అంత ఏం ఉండవు. మరే. కానీ ఇలాంటివి ఆ 10 రోజుల లోపల అలా చూస్తుంటే కదులుతున్నట్టు అనిపిస్తాయి. ఓహ్! ఏంటి కదిలాయి? కొద్దిగా ఇంత జస్ట్ హ్మ్. స్పందనలాగా. హ్మ్. ఎందుకు కదిలాయి? నా కన్ను చెదిరిందా? దెయ్యమా? భూతమా? ఇలా అనిపిస్తుంది. హ్మ్. కానీ వాళ్ళకు పాపం దాని మీద ఉన్న మమకారంతో వస్తారు గానీ, ఫిజికల్ ఫార్మ్ ఉండదు గనక ఏం చేయలేరు. హ్మ్. ఆ వైబ్రేషన్స్ యొక్క తీవ్రత వల్ల అదొక్క క్షణం అలా కదిలినట్టు అనిపిస్తుంది అంతే. హ్మ్. అంచేత దే క్యారీ దేర్ వైబ్రేషన్స్. హ్మ్. అవి బతికుండగా వాళ్ళు నిజంగా మంచివాళ్ళైతే, పిల్లల మీద ప్రేమాభిమానాలు కలవాళ్ళైతే, పిల్లలు బాగుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు అనుకునేటంత ప్రేమ పిల్లల మీద ఉన్నట్టయితే, వాళ్ళ వస్తువులు దగ్గర పెట్టుకున్నట్టయితే, పిల్లలకి మేలు కలుగుతుంది. హ్మ్. స్వార్థపరులనుకో, క్రూరులనుకో, పిల్లల మీద ప్రేముంటే ఉండొచ్చు. హ్మ్. కానీ ఆ ప్రేమలో స్వార్థము, క్రూరత్వము కలిసుంటాయి గనక, అవి ఉన్నంత కాలం వీళ్ళకి అటువంటి భావనలొస్తాయి. హ్మ్. అప్పటిదాకా లేనివాడు వాడిని చంపాలి, వీడిని కొట్టాలి, వాడి మీద పగ తీర్చుకోవాలి. ఇలాంటి భావనలొచ్చాయంటే, ఆ చనిపోయిన వాళ్ళకి ఆ భావన ఎంత తీవ్రంగా ఉందంటే, అది వాళ్ళు వాడే వస్తువుల మీద కూడా ప్రభావం కలిగి ఉండి, అది కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రభావం చూపిస్తుందమ్మా. అంచేత ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రులు వాడిన వాటిల్లో చాలా తల్లిదండ్రులకి ఇష్టమైనవి, వాళ్ళు తమకి మంచివాళ్ళు అనిపిస్తే ఇష్టమైనవి దగ్గర పెట్టుకుంటారు. హ్మ్. వాడినా వాడకపోయినా. వాడకపోవచ్చు. వాడకపోవచ్చు. కానీ దగ్గర పెట్టుకోవడం మాత్రం ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రమాదమేం లేదు. కానీ వాటిని ఇంకా అలా పెట్టుకోకుండా ఒకవేళ బోలెడన్ని బట్టలున్నాయనుకోండి. వాటిని అవన్నీ దానం అవన్నీ మనం ఏం చేసుకుంటాం? అన్ని బట్టలు మనం కట్టుకుంటామా? కట్టుకోం ఏమన్నానా? కాబట్టి ఎవరికన్నా ఇచ్చేసేయొచ్చు. ఇచ్చేసేయొచ్చు. ఓకే. సాధారణంగా చెప్పులు ఒకళ్ళేసుకున్న ఒకళ్ళు వేసుకోరమ్మా. యెస్. ఈవెన్ అంచ్ బెడ్స్ కూడా ఆ! బెడ్, పరుపులు, బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ కూడా అంటే వాళ్ళు చివరి రోజుల్లో పడుకుని శరీరం వదిలేసినవైతే పనికిరావు. ఓకే. మామూలుగా పడుకున్నవైతే ఇంట్లో 4, 5 మంచాలుంటాయి. ఇప్పుడైతే ఎవరిది వాళ్ళకి గాని పూర్వం 10 పరుపులుండేవి.
వేసుకునే వాళ్ళు ఏ పరుపు మీద ఎవరు పడుకుంటారో కూడా తెలియదు. అందరూ మరి. అలా ఉండేవారు. అవి అంత ఇదేం ఉండవు. కానీ వాళ్ళు కొద్ది రోజుల పాటు ఏ మంచం మీద ఉండి ఎక్కువగా మంచంలో తీసుకుంటారు చూడండి. హ్మ్. కొద్ది హ్మ్. రోజులు నెలల తరబడి మంచాల్లో ఉండి ఏ మంచంలో ఉండి అలా తీసుకున్నారో వాటిని మాత్రం పరుపులు ఇచ్చేసేయచ్చు. హ్మ్. మంచానికి ఏమదు వుడ్ ఏం ఇట్ విల్ నాట్ క్యారీ. ఒకసారి ఎండలో పెట్టేసి కడిగేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. వుడ్‌కి అటువంటిదేం లేదు. చెక్కకుండదు. అమ్మ. బట్టలు, పరుపులు మాత్రం తప్పనిసరిగా పరుపు మాత్రం ఉంటుందమ్మా. హ్మ్. 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 పరుపులు, దుప్పట్లు. హ్మ్. ఎందుకంటే మనం మామూలుగానే మనం పడుకున్నప్పుడే, బతికుండగా పడుకున్నప్పుడే మంచం మీద ఇలా పక్క దులిపితే హ్మ్. ఇంత దుమ్మొస్తుంది. కనీసం ఇంత దుమ్మొస్తుంది. అవునమ్మా. ఏమిటా దుమ్ము? మన శరీరం యొక్క పై పొరల్లో నుంచి ఊడిపడినటువంటి సెల్స్. డెడ్ హ్మ్. సెల్స్. హ్మ్. అందుకే ఒకళ్ళ మంచం మీద ఒకళ్ళు పడుకోవద్దంటారు. హ్మ్. పడుకున్నప్పుడు మంచం నిండా ఉంటాయి. మేలుకున్నప్పుడు కన్నా పడుకున్నప్పుడు జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతుంది కదా! చెమటలు పడతాయి. హ్మ్. ఆ దుప్పట్లన్నీ ఆ చెమటనన్నీ పీలుస్తాయి. హ్మ్. అందువల్లే రాత్రిళ్ళు ఒకళ్ళు పడుకున్న మంచం మీద ఇంకోళ్ళు పడుకోరు సాధారణంగా. హ్మ్. బెస్ట్ ఎందుకంటే రెమెడీ కూడా అంటారమ్మా. ఆ! మన బ్లాంకెట్స్ మనమే ఫోల్డ్ చేసుకోవడం అనేది ఆ! బెస్ట్ రెమెడీగా కూడా ఒకటి ఆ! చెప్తారు. చెప్తారు. హ్మ్. ఒకళ్ళ ఎవరి అసలు ఒకళ్ళ మంచం మీద ఒకళ్ళు పడుకోకూడదమ్మా. హ్మ్. రాత్రి పడుకున్న మంచం మీద మరే. పడుకోకూడదు. తర్వాత అంటే ఆ ఫీలింగ్స్ ఒస్తాయి వద్దన్నా. హ్మ్. 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 కొంచెం ప్రభావం ఉంటుంది. ఉంటుంది. ప్లస్ ఆర్ ఉంటుంది. మైనస్. అందుకని మన పక్క మనమే వేసుకోవడం మంచిది. మన పక్క మన దుప్పటి మనమే మడత పెట్టుకోవడం చాలా మంచిది. దరిద్రం అనేవారు పెట్టుకోకపోతే. హ్మ్. అట్లాంటిది వ్యాధిగ్రస్తులై మంచం మీద కనుక ఉన్నట్టయితే దానికి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? మరే. అందులోనూ అదే మంచం మీద శరీరం వదిలుంటే అదే పక్క మీద ఇంకెంత ప్రభావం ఉంటుంది? హ్మ్. అందువల్ల తప్పనిసరిగా వాటిని పడేసేయాలి. యెస్. ఎవరు తీసుకోరు గూడా సాధారణంగా. మరి. కొంతమందున్నారు. మాకేం అభ్యంతరం లేదు. తీసుకుంటే ఎండలో పడేస్తాం మేము. వాడతామని. వాడుకుంటాం అనుకునేవాళ్ళు వ వ కానీ వాళ్ళ మీద ప్రభావం కూడా ఉండదట. హ్మ్. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేదుగా వాళ్ళకి. లేదుగా. హ్మ్. మనకేమో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటుంది. యెస్. అందువల్ల అలాంటి వాళ్ళకుండొచ్చు. అలాగే వాళ్ళ వస్తువుల్లో కట్టుకున్న బట్టలవి కూడా అప్పుడు కట్టుకున్నవి, మంచంలో ఉండగా కట్టుకున్నవి, వ్యాధిలో ఉండగా కట్టుకున్నవి అవి మాత్రం వాడకూడదమ్మా. ఓకే. అవి వాడకూడదు. ఎందుకంటే దే క్యారీ దట్ సఫరింగ్. మరి. సఫరింగ్ ఉంది గదా! హ్మ్. దాంట్లో ఆ సఫరింగ్ ఉంటుంది. అంచేత అవి కాకుండా హ్మ్. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాడినవి, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాడినవి, మనం కలిసి ఆనందంగా ఉన్నప్పుడు వాడినవి ఉన్నాయి గదా! అవి వాడుకోవచ్చు. యెస్. సో, మొత్తానికి వస్తువులు దే క్యారీ ఎనర్జీ. సో, డెఫినైట్‌లీ. మీకెలాంటి రిలేషన్ ఉంది, ఎమోషన్ కనెక్షన్ ఉంది చూసుకొని దాన్ని బట్టి. వాడుకోవాలంట. అమ్మ. సాధారణంగా కొంతమందయితే చచ్చిపోయిన వాళ్ళ బట్టలు మనం నా పాత చీర ఇస్తే తీసుకుంటారు గానీ, చచ్చిపోయిన వాళ్ళ బట్టలిస్తే తీసుకోరు. హ్మ్. కొంతమంది అట్లా ఉంటారు. హ్మ్. హ్మ్. అదేలెండి. అమ్మ మరి ఆ ఇంటి అత్త చనిపోతే, హ్మ్. ఆ ఇంటి కోడలు కానీ, ఆ ఇంటి ఆడపడుచు గాని ఏమేమి వస్తువులు తీసుకోవాలి, తీసుకోకూడదు? ఇప్పుడు గాజులు, పుస్తల తాడు, మెట్టెలు అలాంటివి ఉంటాయి గదా! ఆవిడ ఏం కోరుకుంటే అలా ఇవ్వాలమ్మా. హ్మ్. ఆవిడ నా కూతురికివ్వండి, కోడలికివ్వండి అనుకోండి. ఆవిడెలా చెప్తే అలా ఇవ్వడం. హ్మ్. లేకపోతే సాధారణంగా మన లెక్క ప్రకారం ఏంటంటే, ఆవిడకి అత్తగారిచ్చిన నగలేమన్నా ఉంటే, అవి కోడలికెడతాయి. హ్మ్. తను గాని, తన పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి గాని, తన భర్త చేయించినవి గాని, తాను చేయించుకున్నవి గాని ఉంటే, ఏమీ చెప్పకపోతే కూతుళ్ళకెడతాయి. హ్మ్. చెప్పి వీళ్ళు పంచుకోండి అంటే సమానంగా పెడతాయి. దీనికి పెద్దగా ఏం ఏం లేదమ్మా. లేదంటారా? పెద్దగా గాజుల విషయంలో వస్తదమ్మా. కాకపోతే ఒక్కటుంటుంది. వంశపరంపరగా వచ్చేవి కొన్నుంటాయి. ఆ ఇంటి కోడలు ఏ ధరించాలన్నది. హ్మ్. అత్తగారిచ్చిన హరి సుదర్శనం పేరుకై అడలి ఏడ్చే ఆ ఇంటి కోడలు ఎందుకు ఏడ్చిందంటే, అత్తగారు ఇచ్చిన సుదర్శనం పేరు ఎత్తుకుపోయాడు వాడని ఏడ్చింది. ఎందుకంటే, అత్త దగ్గరించి తనకి రావాలి, తన నుంచి తన కోడలికెళ్ళాలది. హ్మ్. హ్మ్. అట్లాంటిది వంశ పరంపర బ్రేక్ అయింది. మరే. అట్లాంటి దాని కోసం బాధపడింది. అంతేగాని మిగిలిన నగలన్నిటి కోసం కాదు. హ్మ్. అంచేత అటువంటిదేమన్నా ఉంటేనే అత్తగారికి అత్తగారి నుంచి కోడలికెడుతుంది. లేకపోతే మిగిలినవి ఆవిడెట్లా చెప్తే అట్లా. లేకపోతే వాళ్ళిష్టం పంచుకోవచ్చండి. అందరం సమానంగా తీసుకుందాం అంటే సమానంగా తీసుకోవచ్చు. లేదు ఈవిడ ఎక్కువ కొంచెం ఆర్థికంగా తక్కువగా ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఎక్కువ ఇద్దామంటే ఇవ్వచ్చు. అట్లా అదంతా వాళ్ళ అండర్‌స్టాండింగ్. ఇష్టమమ్మా. రైట్. థాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా.